నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। శ్రీకాళహస్తిలో సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ పండుగ పురస్కరించుకొని గిరి ప్రదక్షిణకు కదిలిన ఆది దంపతులు భగవంతుడు భక్తుల చెంతకు వెళ్లి దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు శివయ్య పెళ్లికి బంధుగణాన్ని సమస్త భక్తగణానికి స్వాగతం పలికేందుకు నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం అత్యంత వైభవంగా సాగింది। శ్రీకాళహస్తి దేవస్థానం నందు అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను అలంకార మండపంలో ప్రత్యేక అలంకరణ ముస్తాబు చేసి దీప నైవేద్యములు సమర్పించి గిరి ప్రదక్షిణకు ఆది దంపతులు బయలుదేరారు। వాయులింగేశ్వరుడు తమ కళ్యాణానికి ముక్కోటి భక్తజన కోటికి మునులకు ఋషులకు స్వాగతం పలికేందుకు గిరి ప్రదక్షిణ చేశారు। 21 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణుల చుట్టూ భక్తస్థులుడైన భగవంతునితో పాటు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు। విల్లంబులు ధరించిన పరమేశ్వరి ఆగమనంతో పల్లె ప్రాంతాన్ని పులికించిపోయి అడుగడుగున భక్తికోటి స్వామివారికి నీరాజనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు। గిరి ప్రదక్షిణ వెళ్ళలేని భక్తులు ఎదురుగా సుఖ బ్రహ్మాశ్రమం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మారుతి శర్మ మాట్లాడుతూ ప్రతి ఏడాది 2 సార్లు స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తుందని, మొదటి సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తారు। దీనిని కైలాసగిరిలో బంధుమిత్రుల శివరాత్రి మహోత్సవ ఆహ్వానంగా చెబుతారని, శివరాత్రి అనంతరం నిర్వహించే వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులకు సాధారణంగా తీసుకెళ్లినట్లు పురాణాలు చెబుతున్నాయి। సుమారు 21 కిలోమీటర్లు కొండలు విస్తరించడంతో కొండ చుట్టూ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ స్వామి అమ్మవారి మీద ఉన్న భక్తి భావంతో రామాపురం డ్యాం వద్ద ఉన్న అంజూరు మండపం వద్ద యువతి చిన్నపిల్లలు కుటుంబ సభ్యులు ఎంతో ఆహ్లాదకరంగా స్నానాలు ముగించుకొని స్వామి అమ్మవారు ఉత్సవాలలో పాల్గొంటారని, ఇక్కడ దేవస్థాన వారు గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు। మారుతి శర్మ, శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ వేద పండితులు। Hey,
రావాలా कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोतु नित्य कल्याणं करुणावरुणालयः श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। మన భారతదేశంలోనే దక్షిణ కైలాసంగా పేరెన్నికరించినటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రము। ఈ క్షేత్రమునందు ప్రతి సంవత్సరము కూడా 2 పర్యాయాలు ఈ యొక్క శివరాత్రికి ముందు కనుమ పండుగ రోజు అలాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవ అంత్యంలోని గిరి ప్రదక్షిణ చేయడం అనేది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం। ఆ సాంప్రదాయంలో ఈ రోజు స్వామి అమ్మవారితో సహా ప్రధాన దేవతలు మరియు పరివార దేవతలు అందరూ కలిసి ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు। ఇక్కడ కైలాసంగా పేరెన్నికరించిన క్షేత్రం కాబట్టి మానస సరోవరము అలాగే శ్రీకాళహస్తి అరుణాచలము ఇత్యాది క్షేత్రాల్లో గిరి ప్రదక్షిణం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఉంది। అలాగే ఈ గిరియందు పార్వతీ పరమేశ్వరులు అలాగే సప్తఋషులు అలాగే వీరభద్ర కాలభైరవ దక్షిణ కాళిక ఇత్యాది అనేక దేవతామూర్తులు అందరూ కూడా ఇక్కడ గిరిపైన తపస్సు చేస్తూ మాయా రూపంలో తిరుగుతూ సంచరిస్తూ ఉంటారు। కాబట్టి ఈ రూపంలో ఉన్న సమస్త దేవగణాలని కూడా స్వామివారు బ్రహ్మోత్సవాలకి అలాగే స్వామివారి యొక్క కళ్యాణానికి స్వామివారే ప్రత్యక్షంగా ఆహ్వానిస్తున్నట్టుగా భావించి స్వామివారు ఈ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది ఈ రోజు। అలాగే బ్రహ్మోత్సవాల తర్వాత వివాహం అయిన తర్వాత స్వామివారి కళ్యాణం పూర్తయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కూడా సాగనంపేటువంటి విధంగా ఆచారంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఈ యొక్క గిరి ప్రదక్షిణలో ఎవరైతే భక్తులు పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి। అలాగే వారి యొక్క చేసిన పాపములన్నీ కూడా తొలగిపోతాయి, వారి జాతకరీత్యా ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి। కాబట్టి ఈ గిరి ప్రదక్షిణలో 50 మంది భక్తులు పాల్గొని స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము। ఓం నమః శివాయ।